audio jungle. జనసేన మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అది ఒక సాధారణమైన వ్యక్తిని మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మన జనసేనకే చెల్లింది. చూసేవాళ్ళు అంటే నా ఫేస్బుక్ లక్షల మంది ఫాలో అవుతారు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఈ రోజున మన బాలకృష్ణ గారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం కాదు, ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. గెలిపించుకుంటాం కదా మన బాలకృష్ణ గారిని అందరూ ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా కళ్యాణ్ గారు నిలబెట్టారు. మేము గెలిపించుకుంటాం. మా వీడియోలు లక్షల మంది వస్తారు సార్. మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. ఫస్ట్ అభ్యర్థి ఒక సాధారణమైన అందరిలాగా కోర్టులో వెదజల్లేవాళ్ళు కాదు, సాధారణమైన వాళ్ళకు కూడా మన పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులు వస్తాయని మీరు ఫస్ట్ మాకు చాలా ఆనందంగా ఉంది. చంటి గారు కూడా తప్పకుండా చంటి గారు చంటి భయ్య అంటే చంటి నాకు బ్రదర్లు అంటే ఇద్దరు మాట్లాడాలనుకున్నాను 2-3 సార్లు, మాకు దొరకలేదు. చంటి భయ్య మీ గురించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను బాలకృష్ణ గారిని ముందు తొందరగా కలిసి రాని పంపించావు. ఆయన నేను ఒకటే చంటి గారికి పాదాలు ఎందుకంటే పాపం ఆయన ఇప్పుడు ఈ కార్యక్రమానికి పాపం మొదటి నుంచి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేశారు. చంటి భయ్య ఎన్ఆర్ఐ అమెరికా మా బ్రదర్ చంటి భయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సార్. బాలకృష్ణ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన విజయంలో మనందరం కీలక పాత్ర వహించబోతున్నాం. సో మనందరం కూడా ఉంటాం సార్. మీరు చూసే మన అభిమానులందరికీ ఒక మెసేజ్ చెప్పండి. మీరు మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊహించారా? ఒకవేళ రావటం మీకు ఎలా ఉంది ఈ పరిణామం? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరుపురాని రోజు, ఎంత గొప్పటి రోజు అంటే ఈరోజు అసలు మరి నింగికి నేలకి మరి ఎంత మరి అందంగా ఉంటుంది అనేది ఒక ఏంటిది అంటారు, ఒక పౌర్ణమి కొండ ఎన్నులు లాంటి మంచి శుభమైన రోజు. ఈ రోజు కోసం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి అందరూ చూడడం, అలాగే నా బీసీ మరి కమ్యూనిటీ సోదరులు, అలాగే అదర్ బీసీస్, అలాగే ఎస్సీస్, అన్ని కులాలు కూడా మరి అందరూ కూడా నేను ఆదరించే మనిషిగా మంచి గుర్తింపు మరి తెచ్చుకున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ఎంతైనా సరే మరి మేమందరం కూడా రుణపడి ఉంటాం. ముఖ్యంగా మరి మా సెట్టిబల్జీ కమ్యూనిటీ తరఫున వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి వారికి పాదాభివందనం చేసుకున్నాము. అలాగే రాష్ట్ర స్థాయిలో మాకు సముచిత స్థానం ఇస్తానని మనం చెప్పారు. అదేవిధంగా ఈవేళ మరి 175 నియోజకవర్గంలో ఫస్ట్ స్థానంగా మరి నన్ను ప్రకటించి ఫస్ట్ బీఫామ్ నాకే ఇస్తానని చెప్పేసి ఒక కానిస్టేబుల్ మరి నా తండ్రి, అలాంటి నా కానిస్టేబుల్ నా తండ్రి, అలాంటిది అందుకని నేను ఒక కానిస్టేబుల్కి మరి నేను బీఫామ్ ఇవ్వాలని నేను క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తున్నానని చెప్పేసి అనడం, ఆయన ఎంత ఉన్నతమైన స్థానంలో నన్ను ఆలోచించుకున్నారనేది ముఖ్యంగా వారికి మరి ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నా కమ్యూనిటీ సభ్యులు, అలాగే నన్ను అభిమానించే సభ్యులు, ఎస్సీలు కానీ బీసీలు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు రుణపడి ఉంటామని, అలాగే ఈ పార్టీని శక్తివంతం లేకుండా ప్రతి ఒక్కరితో రేపు జనసేన పార్టీని గెలిపించేదానికి నా సాయి శక్తులని కృషి చేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ఖచ్చితంగా నేను పాటుపడతానని చెప్పేసి రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా కావడం ఖచ్చితంగా తథ్యం. అలాగే ఆయన చెప్పిన మరి కార్యక్రమాలు కానివ్వండి, అది మరి పొలాల్లో కలిపే కార్యక్రమం కానివ్వండి, ఆయన మానవతావాది, ఖచ్చితంగా మరి పేదవాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, మరి కల్తీ లేని రాజకీయం చేయాలని ఇప్పుడు ఆయన మనస్తత్వం కానీ నా మనస్తత్వం కానీ ఎవరిది కూడా మరి కుళ్ళు రాజకీయాలు కాదు, ఒక సామాన్య మానవుడిని మంచి నాయకుడిగా చేయాలని, అలాగే పేదలకి బడుగు బలహీన వర్గాలంటే ఓన్లీ ఎస్సీలు బీసీలు మాత్రం కాదండి, బడుగు బలహీన వర్గాలంటే అన్ని కులాల్లోని మరి ఉన్నారు. ఇవాళ బ్రాహ్మణులు ఉన్నారు, రాజుల్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, అందరిలోని కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ పెట్టి మరి అందరికీ కూడా మరి పేదవాళ్ళందరికీ చేయాలనే సంకల్పన కేవలం ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే, మరి ఆయనకి మరి జనసేన పార్టీ అధినేతకు మాత్రమే ఈ ఆలోచన వచ్చింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని మరి
నడిపించగలిగే సత్తా కానీ ముఖ్యమంత్రి కాగలిగే సత్తా కానీ ఆయనకే ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ తప్పుడు రాజకీయాలు ఇక రాబోయే రోజుల్లో చెల్లో. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. 20 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మరి నేను నమ్ముతున్నాను. నేను బీసీ కమ్యూనిటీకి సంబంధించిన సెటిల్మెంట్ కమ్యూనిటీకి సంబంధించిన మనిషిని. మా కమ్యూనిటీకి ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తానన్నారు. ఆ గుర్తింపు మొన్న ఇచ్చిన మాటకి ఈవేళ స్పష్టంగా ఆయన ఇవాళ ఒక క్యాండిడేట్గా నన్ను ఇవాళ ఫస్ట్ మరి క్యాండిడేట్గా నన్ను ప్రకటించడం, ఈవేళ మా జాతి అంతా కూడా ఇలా రుణపడి ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేరు అందరూ కూడా మేమందరూ కూడా మా కమ్యూనిటీ సభ్యులు కానీ అలాగే నన్ను ఆదరించి అభిమానించిన కమ్యూనిటీ సభ్యులు కానీ మత్స్యకారులు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఈ రోజుకి మరి అందరూ పద్మశాలీలు మరి అలాగే గౌడాసు మరి అలాగే అన్ని కులాల్లో ఈవేళ ఒక రకమైన విపరీతమైన మరి టెన్షన్ పితాను బాలకృష్ణ ఎలాగైనా సరే ఎమ్మెల్యే చేసుకోవాలనే సంకల్పంలో మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇవ్వడం, అలాగే మేమందరం కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై 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 జనసేన, 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 జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.